హాయ్ ఫ్రెండ్స్, ఏనుగులను మనం సాధారణంగా జూలోనే చూస్తాం, లేదంటే అవి అడవుల్లో ఉంటాయి. కానీ వాటి కోసం ఓ ఊరే ఉందని తెలుసా? అది మన దేశంలోనే. ఎక్కడ అంటారా? ఆ విశేషాలు తెలుసుకోవాలంటే మనం రాజస్థాన్లోని హథీగావ్ వెళ్లాల్సిందే. రాజస్థాన్లోని జైపూర్కు సమీపంలో ఏనుగుల కోసం ప్రత్యేకమైన ఊరొకటి ఉంది. ఈ ఊరిని ఎలిఫెంట్ విలేజ్ లేదా హథీగావ్ అని అంటారు. ఇక్కడ బోలెడు ఏనుగులుంటాయి. ఎలిఫెంట్ విలేజ్లో సుమారు 110కి పైగా ఏనుగులున్నాయి. వీటన్నింటికి ఇండ్లున్నాయి. ప్రతి ఏనుగుకు ఒక గది ఉంటుంది. మావటి వాళ్ళు వీటికి అన్ని వసతుల్ని కల్పిస్తారు. ఏనుగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ ఇండ్లు చాలా దృఢంగా ఉంటాయి. పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. ఏనుగుల సంరక్షణ కోసం మావటి కుటుంబాలు కూడా అక్కడే ఉంటాయి. వీటిని చూడటానికి దేశ విదేశ యాత్రికులు వస్తారు. వాటితో కాలక్షేపం చేస్తారు. సరదాగా వాటితో ఆడుకుంటారు. అంబారీ ఎక్కి ఊరి అందాలను చూస్తారు. విదేశీ యాత్రికులు ఏనుగులపై పెయింటింగ్ వేసి తమ ముచ్చట తీర్చుకుంటారు. ముగ్గులు, రకరకాల డిజైన్లు వేసి అందంగా తీర్చిదిద్దుతారు. చిన్నపిల్లలు ఏనుగులతో సరదాగా ఆడుకుంటారు. పెద్దవాళ్ళు వీటికి పండ్లు తినిపిస్తారు. ఆశీర్వదించమని వాటిని వేడుకుంటారు. ఎంతోమంది విదేశీ యాత్రికులు కూడా ఇక్కడికి వస్తుంటారు. వాటికి స్నానాలు కూడా చేయిస్తారు. ఏనుగులతో ఫోటోలు తీసుకుంటారు. అక్కడ ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. ఏనుగులకు ఇండ్లు మాత్రమే కాదండోయ్, అవి స్నానాలు చేయడం కోసం, వాటి దాహం తీర్చడం కోసం ప్రత్యేకంగా ఓ సరస్సును నిర్మించారు. ఏనుగులు వేసవిలో రోజుకు దాదాపు 650 లీటర్ల నీళ్లు తాగుతాయి. మిగతా కాలాల్లో కూడా 500 లీటర్లు నీళ్లు తాగుతాయి. ఎన్నో పనులకు ఉపయోగించుకునే ఏనుగులను కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎవరూ కూడా సరిగా పట్టించుకోలేదు. దీంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏనుగులను కాపాడాలంటూ ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్నాయి. ఆ మొర ఆలకించిన ప్రభుత్వం వెంటనే వాటికి ఇల్లు నిర్మించాలని భావించింది. వీటి సంరక్షణ కోసం రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం మావటి వాళ్లను నియమించడంతో పాటు ఆశ్రయం కోసం ఇండ్ల నిర్మాణం కూడా చేపట్టింది. 2010లో ఈ ఊరు ఏర్పడింది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఊరు అంబర్కోటకు సమీపంలో ఉంటుంది. భలే ఉన్నాయి కదా రాజస్థాన్లో రాజసంగా బతుకుతున్న ఈ ఏనుగు ముచ్చట్లు.